హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది గంగవాయల కూర పప్పు. గంగవాయల కూర అంటే ఇదే, మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అయితే ఇది నేను ఒక 4 కట్టలు తీసుకున్నా. ఈ గంగవాయల కూరకి పెసరపప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అయితే ఈ పెసరపప్పు, ఈ కూర పెసరపప్పు చేస్తే మనకు ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. ఎలా చేయాలో కూడా దీనికి నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ఇవి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఒక 200 గ్రాముల పెసరపప్పు తీసుకొని నేను ముందే నానబెట్టిన, ఎందుకంటే కొంచెం నానితే తొందరగా అవుతుంది అనేసి నేను నానబెట్టిన. ఇవి ఒక 4 కట్టలు తీసుకుంటున్నా. ఈ గంగవాయల కూర ఒక ఆనియన్ తీసుకుంటున్నా, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, వెల్లుల్లి పోపుకి. ఇప్పుడు ఇవి తీసుకున్నా. ఇప్పుడు నేను గంగవాయల కూర ఎలా కట్ చేసుకుంటా చూడండి. ఇది గంగవాయల కూర ఇది చాలా లేతదే అండి. నేను అందుకనేసి కొనలు అన్నీ ఇట్లా మంచిగా మనము ఏరుకొని ఆకులు ఇట్లా చుంచి పెట్టుకొని తర్వాత నేను కట్ చేసుకుంటాను అనమాట. ఇవి మంచిగా ఇట్లా లేతలాతగా, అంటే మరీ ఈ కొనలు కాకుండా ఇవి తీసుకోవాలి. ఇంకా మనకు ఇట్లా 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 అంటేనే వెళ్ళిపోతుంది కదా. ఓన్లీ ఈగుర్లు మాత్రమే పైవి. ఇవన్నీ నేను లేత ఇవి ఆకులన్నీ ఇట్లా తెంపుకొని అన్నీ మంచిగా నీట్గా మంచి ఆకులు తీసుకొని ఇట్లా పక్కకు పెట్టుకుంటున్నా. లాస్ట్కి మనం వీటిని మంచిగా కట్ చేసుకుందాము. ఇట్లా ఒక్కొక్క చెట్టు ఏరుకుంటే కూడా మనకు వాళ్ళు ఈ కట్టలల్లో మనకు వేరే అలా అంటే చెట్లు కూడా వస్తాయి కదా, పిచ్చి చెట్లు అలాంటివి కూడా మనం ఏరుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇట్లా ఆకులు మాత్రమే నేను ఈ కొనలు తీసుకుంటున్నా. ఇలానే మొత్తం ఏరుకుందాము. ఇది మొత్తం ఏరుకొని లాస్ట్కి అంతా నీట్గా కట్ చేసుకుందాం. ఇట్లా వేరే అంటే ఇది కూడా ఒక రకం కూరనే. ఇలాంటి కూరలు కూడా వస్తాయి అన్నమాట. అయితే ఇది కాకుండా మనకు కావాల్సింది, ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కదా, ఇదే తీసుకోవాలంటే ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ పక్కకి వేసుకోవాలి. మనకు కావాల్సినవి ఏరుకోవాలన్నమాట నీట్గా. అట్లా మనం వాళ్ళు ఇచ్చిన కట్ట అట్లనే కోసినాం అనుకో అసలు కాదు, వాళ్ళన్నీ కలిపి కడతారు. వాళ్ళకి తొందరగా కావాలనేసి వాళ్ళు కడతారు, కానీ మనం మాత్రం నీట్గా ఏరుకోవాలి. కొన్నిట్లో ఏంటంటే పురుగులు కూడా వస్తాయి ఇందులో. అవి కూడా నీట్గా మనం చూసుకొని ఏరుకోవాలి. ఇది వర్షాకాలము నీళ్ళల్లో అవి ఇవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో పురుగులు వస్తాయి. అందుకే మనం నీట్గా ఇవి ఇట్లా ఏరుకొని మళ్ళీ వాటర్లో పెట్టుకొని మంచిగా ఒక 3 టైమ్స్ 2 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని మనం ఏరుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా అన్నీ నీట్గా ఏరుకోవాలి. ఇందులో ఆకులు అన్నీ మనకు రాలిపోయినాయి కదా, నేను ఆకులు కూడా మంచిగా నీట్గా ఒక్కొక్కటి ఏరుకొని క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఇది వచ్చేదే కొంచెం కూర కదా, అంత వేస్ట్గా అన్ని పడేస్తే అది మనకి ఎంత రాదు. ఇది చాలా రేటు ఉంది మార్కెట్లో. 20 రూపీస్కి ఒక 4 కట్టలు అంట, అంతే. అసలు ఇస్తలే. ఫస్ట్ 3నే అన్నది ఆమె, నేను అడిగితే ఒక 4 ఇచ్చింది. ఇక అంతకంటే ఎక్కువ ఇస్తలేమమ్మా, ఇది రాదు అంతగానము అనేసి మనకు చెప్తుంది. అట్లా మనం కూడా వాళ్ళని ఏమనలేము కదా, వాళ్ళు కూడా పాపం రూపాయి వస్తుందనే అమ్ముకుంటారు. ఇక అనేసి మనకి ఇది హెల్త్కు మంచిది అనేసి మనం ఒక వారంలో ఒక్కసారైనా ఇలాంటి ఆకుకూరలు మనం తీసుకోవాలని. అంటే పప్పు లాంటి దాంట్లో పిల్లలకు మామూలుగా పెడితే తినరు. ఇది ఆకుకూర, ఇది మనము మామూలుగా ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర అలాంటివి వేస్తేనే పిల్లలు ఏమంటారంటే ఇది వద్దు మమ్మీ, అది వద్దు మమ్మీ అంటారు. అట్లా ఇప్పుడు ఇవి మనము సపరేట్గా వండి అయితే వాళ్ళకి తినలేరు. అట్లని ఇట్లా మనం పప్పు లాంటి దాంట్లో వేసినాం అనుకో, పిల్లలు మంచిగా పప్పే అనుకునేసి తింటారు అన్నమాట. ఇక అట్లని ఈ పప్పులు వేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను అంత ఏరుకున్నా. ఇది కూడా నీట్గా కట్ చేసుకొని మనం వాటర్లో క్లీన్ చేసుకుందాం. ఇంత వేస్టేజ్ వచ్చిందనమాట. మంచిగా నీట్గా కట్ చేసిన. నేను లైట్గా కట్ చేసుకుంటున్నాను, ఎక్కువ చిన్నగా ఏం కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అందులో వేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది. మరీ ఆకులు కాకుండా కొంచెం ఇట్లా కట్ చేసుకుంటున్నా. ఇది ఇప్పుడు నేను వాటర్లో ఈ బౌల్లో వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని మనం నీట్గా కడుక్కుందాం. ఇది మొత్తం ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుందాం మనం. ఇది ఇందులో వేసుకుంటున్నాను నేను. తీసుకొని మంచిగా నీట్గా కడుక్కుందాం దీన్ని. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకొని కడుక్కుందాము.
నేను ఒక 2 టైమ్స్ అట్లా కడుక్కుంటా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి తీసిన కదా, మళ్ళీ అల్లు వేసుకున్నా కదా, మళ్ళీ వాటర్ అన్నీ పడబోసి మళ్ళీ ఇందులో ఇవి వేస్ట్ వాటర్, ఇవి తీసేద్దాం. ఇప్పుడు నీట్గా వేసుకున్నాం కదా, ఇందులో పెట్టుకుంటా. ఇప్పుడు మంచిగా 2 టైమ్స్ కడుక్కున్నాం కదా, పక్కన పెట్టుకుంటున్నాయి ఇది. ఇప్పుడు మనం దీనికి ఈ టమాటా, ఆనియన్ ఇవి కట్ చేసుకుంటాం. ఫస్ట్ మనము ఆనియన్ కట్ చేసుకుందాం. ఇట్లా ఆనియన్ని నేను పప్పులోకి అయితే ఇట్లా పొడవే కట్ చేసిన, అట్లయితేనే మనకు తింటుంటే కూడా నోటికి తగులుతుంది. కొందరు ఆనియన్ వేసుకోరు పప్పులా, ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవుతుందని, కానీ నేను మాత్రం వేస్తా. కొంచెం ఆనియన్ వేస్తే పప్పులో ఆ టేస్ట్ వేరుంటుంది. ఎప్పుడైనా తీసుకోండి. ఎండాకాలం అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది, కానీ ఇప్పుడు మనకు ఈ చలికాలంలో వర్షాకాలంలో ఏం ఖరాబ్ కాదు, తీసుకోవచ్చు. నేను ఇట్లా టమాటా మధ్యలోకి కోసి ఇట్లా మీడియం ముక్కలు కోసుకుంటున్నా, ఎందుకంటే టమాటానే కదా తొందరగానే ఉడుకుతుంది. ఇట్లా ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా 3 ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనము అది రెడ్ కారం కూడా వేస్తే కనుక ఎక్కువ ఏం తీసుకోవట్లేదు, నేను ఒక 3 మాత్రమే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మనం పప్పు ఎట్లా వేసుకోవాలో చూద్దాం. పప్పు ఎట్లా వేసుకుందామో చూసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుందాం మనం పప్పుకి. ఇది పెట్టుకొని నేను దీనికి ఒక 1/2 లీటర్ వాటర్ దాకా వేసుకుంటున్నా. మన పప్పు క్వాంటిటీని బట్టి మనము ఇందులో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ అయిన వాటర్లో పప్పు వేస్తే ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఉడుకుతుందండి, ఎప్పుడైనా అంతే. మనం వాటర్ని బాయిల్ చేసుకొని మనం ఆ పప్పు ఇందులో వేసుకుందాం, మంచిగా వాటర్ మసిలిన తర్వాత. ఇప్పుడు నేను దీనికి ఒక లిడ్ పెట్టేసి మరగనిస్తా వాటర్ని. ఇప్పుడు మంచిగా వాటర్ మసులుతున్నాయి, ఫుల్ బాయిల్ అయినాయి. మనం ఇప్పుడు ఇది నేను తీసుకొని ఈ పప్పు ఇందులో వేసుకుంటున్నాను. నేను పప్పు కూడా మంచిగా నానింది, ఇక తొందరగా అవుతుంది అన్నమాట ఇది. ఇప్పుడు ఇది మొత్తం మనం ఇందులో వేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి కలబెట్టి క్యాప్ పెట్టుకుందాం, అదే ఉడుకుతుంది. కొంచెం పప్పు ఉడుకుబట్టినాక మిగతా ఈ టమాటో ఆనియన్ వేయాలి. ఇప్పుడు మనము ఇది ఉడుకుతుందో ఒకసారి చూద్దాము. ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తా కొంచెం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇది పప్పు ఉడుకుతుంది కదా, ఒక 2 మినిట్స్ అట్లా ఉడికేసిన తర్వాతకి ఇవన్నీ ఇందులో వేసుకుందాం మనం. పప్పుతో పాటు ఇవి కూడా ఉడుకుతాయి. ఇక పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఈ దాంట్లో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియను, ఇవన్నీ పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసుకుందాము. పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నా. మళ్ళీ పోపులో కూడా మనం వేసుకుందాము. ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట. నేను ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా లిడ్ పెట్టి ఉడకనిస్తా. మంచిగా ఉడుకుతుంది. ఈ ఆకుకూర కూడా మనం ఇందులో పెట్టుకుందాము. ఇది దాంతోపాటు మంచిగా బాయిల్ అవుతుంది. ఇది ఒకసారి పెట్టి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనము ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాతకి మనం ఇంతవరకు ఉప్పు కారం వేయలే కదా, ఆ ఉప్పు కారం కూడా ఇందులో వేసుకుందాం మనం. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది చూడండి, మంచిగా పొంగు కూడా వచ్చింది పప్పు. ఇక ఆకు కూడా మంచిగా ఎంత మంచిగా మెల్ట్ అయిందో చూడండి. ఇప్పుడు నేను ఇందులో కారం వేసుకుంటున్నా. మనం ఇప్పటిదాకా కారం వేసుకోలే కదా,
కారం వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ దాకా వేసుకుంటున్నా కారము. ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఇక మంచిగా ఇంకొక 5 మినిట్స్ అట్లా పప్పును మంచిగా ఉడకనిద్దాము. ఉడికితే ఇక అదే ఉడికినట్టే. ఎందుకంటే ఆ లోపు ఈ కారం అంతా ఈ మంచిగా పప్పుకు పడుతుంది, ఈ ఆకుకు అంతా పడుతుంది అనమాట. మనము లిడ్ పెట్టి నేను ఒక 5 మినిట్స్ ఉడకబెడతా పప్పుని. మనము చూద్దాం. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇక మంచిగా మెల్ట్ అయింది చూడండి. మంచి ఆకు కూడా దీంతో పాటు మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్కి దీంట్లో కొంచెం, నాకు పప్పులో సాంబార్ మసాలా వేసుకుంటే చాలా ఇష్టము, లైట్గా వేస్తున్నా. ఇది వేసి ఇక దించేసి దీనిలో మనం పోపు పెట్టుకుందాం. ఇది నేను పక్కకు పెట్టేస్తున్నా. ఇక్కడ దించి ఇక్కడ పెట్టుకుంటున్నా నేను ఇది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. నేను ఆయిల్ వేసుకుంటున్నా. పోపుకి మంచిగా అవుతుంది. ఇగో జీలకర్ర, ఆవాలు, ఇవి పచ్చిమిరపకాయలు. ఇగో మంచిగా వీటిని కొంచెం రెడ్గా కానిస్తా అయినాయి. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేసుకుంటున్నా. అట్లనే కరివేపాకు ఆఫ్ చేసి పప్పు అయితే రెడీ అయిందండి. ఇగో ఇదే పప్పు. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నాకైతే సూపర్ స్మెల్ ఉంది. ఎంత బాగుందంటే అది పోపు వేసినాక డబల్ అయిపోయింది, మంచి వాసన. ఇంతే పప్పు. మా ఛానల్ని అందరు మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. లైక్ షేర్ చేయండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి.